Hi students, welcome to Karthikesh Academy. So Union Public Service Commission 2023 ఫైనల్ రిజల్ట్ అయితే రానే వచ్చింది. దాదాపుగా ప్రభుత్వము 1016 క్యాండిడేట్స్ని అయితే ఫైనల్గా రిజల్ట్గా అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే యూపీఎస్సీ 2023లో విజయం సాధించారో వాళ్ళందరికీ కూడా కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరఫు నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ 1016 క్యాండిడేట్స్ ప్రభుత్వం అయితే రికమెండ్ చేసిందండి. సో ఈ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 1016 క్యాండిడేట్స్తో పాటు ప్రభుత్వము రిజర్వ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి. ఒకసారి ఈ డాక్యుమెంట్ చూద్దాము. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా వాళ్ళకి ర్యాంకులతో సహా మనకు కనిపిస్తాయి. జస్ట్ ఓపెన్ ద డాక్యుమెంట్. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ చూద్దామండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023. So based on the result of written part of civil service examination 2023, so held by UPSC in September 2023, and the interviews of the personality test held on January to April 2024. So final list వచ్చేసి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా గవర్నమెంట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్, వీటిని మనం ఆల్ ఇండియా సర్వీసెస్గా పిలుస్తుంటాము. ఇవి మూడే ఉంటాయి ఆల్ ఇండియా సర్వీసెస్. రిమైనింగ్ అన్నీ కూడా మనం సెంట్రల్ సర్వీసెస్గా గుర్తించడం జరుగుతుంది. దాంట్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ 2 కనిపిస్తాయి అనమాట. ఏ టోటల్ నెంబర్ ఆఫ్ 1016 క్యాండిడేట్స్ హ్యావ్ బిన్ రికమెండెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ ఫర్ ద ఫాలోయింగ్ బ్రేకప్ అంటే ఇందులో జనరల్ కేటగిరీ 347 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 115 వేకెన్సీస్ అండ్ ఓబీసీ 303 వేకెన్సీస్, ఎస్సీ 165, ఎస్టీ 86 అండ్ టోటల్ 1016 అనమాట. చాలా పెద్ద నెంబర్ అండి. బికాజ్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాడికి తెలుస్తుంది. ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దాటుకొని మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై ఇంటర్వ్యూ చేసి ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేరుందంటే అది ఎంత ఆనందంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేంది. డైరెక్ట్గా విద్యార్థులు అడిగితేనే మనకు అర్థమవుతుంటుంది. అండ్ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఈ టైంలో. నిజంగా వాళ్ళ ఆనందానికి అయితే హద్దులు ఉండవు. సో ప్రీవియస్ రిజల్ట్స్లో కూడా మన కార్తికేయ అకాడమీ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 24 పుష్పాట్ సాహిత్యకి వచ్చినప్పుడు వాళ్ళ మదర్ ఎంత ఆనందంగా ఉండేవారో మేము కళ్ళారా చూసాము. అండ్ ప్రత్యేకంగా ఇక్కడ సన్మానం చేసి ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి. కాబట్టి యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఈ కార్తికేయ ఐఏఎస్ అకాడమీ కాదని ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే ఇది ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా దేశానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన పర్సనాలిటీ అనమాట. సో ఆల్ ఇండియా సర్వీసెస్ కానివచ్చు, సెంట్రల్ సర్వీసెస్ కానివచ్చు, ఏ విద్యార్థి సెలెక్ట్ అయినా సరే మా పిల్లలే సెలెక్ట్ అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే అందరం ఒకే కమ్యూనిటీ, దేశానికి సేవ చేయాలి, మంచిగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఉండేటువంటి. కాబట్టి ఈరోజు రిజల్ట్ రాగానే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, సెకండ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది, ఈ ఆనందం అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీంట్లో మనకి ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలండి. పాయింట్ నెంబర్ 3లో అకార్డింగ్స్ టు ద రూల్ 20 అండ్ 4(5) ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రూల్స్ 2023లో ప్రభుత్వము ఒక కన్సాలిడేటెడ్ రిజర్వ్ లిస్ట్ ఆఫ్ అనేది ఒక మెయింటైన్ చేస్తుంది. రిజర్వ్ లిస్ట్ అంటే ఈ ఫస్ట్ లిస్ట్లో ఎవరైనా కనుక జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే ఏవైనా ఇబ్బందులు వచ్చి ఉంటే సెకండ్ లిస్ట్ నుంచి క్యాండిడేట్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దాంట్లో జనరల్ కేటగిరీకి సంబంధించి 120 క్యాండిడేట్స్ని రిజర్వ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ 36, ఓబీసీ 66, ఎస్సీ 10, ఎస్టీ 4 అండ్ పీబీడీ సో 1 కేటగిరీ 1 2 వేకెన్సీస్, కేటగిరీ 2 2 వేకెన్సీస్, టోటల్గా 240 వేకెన్సీస్ అయితే కన్సాల్ట్ రిజర్వ్ లిస్ట్లో పెట్టడం జరిగిందండి. టోటల్గా అలొకేటెడ్ చేసినటువంటి సర్వీసులు ఇక్కడ మనకి లిస్ట్ కనిపిస్తున్నాయి. సో సర్వీసెస్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అండ్ ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసెస్. టోటల్గా జనరల్ కేటగిరీలో మనం తీసుకున్నట్లయితే ఆల్ కేటగిరీస్ 474 వేకెన్సీస్ జనరల్ కేటగిరీలో ఫిల్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్లో 115 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అండ్ ఓబీసీలో 303 అండ్ ఎస్సీ 165 అండ్ ఎస్టీ 86, టోటల్గా 1143 వేకెన్సీస్ కింద కన్సిడర్ చేశారు. బట్ ఓవరాల్గా చూస్తే మనకి వేకెన్సీస్ అన్న అయినప్పటికీ కూడా 1016 క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ రికమెండ్ చేయడం జరిగిందనమాట. నౌ కమింగ్ టు ద పాయింట్ అండి. ఎస్, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మూమెంట్. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2023 సీరియల్ నెంబర్, రోల్ నెంబర్, నేమ్, ప్రతి విద్యార్థి కూడా యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చే ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ వాళ్ళ పేరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కొన్ని సంవత్సరాల కష్టం అండి. ఇదేదో కేవలం ఒక 3 మంత్స్లోని 6 మంత్స్లోని ప్రిపేర్ అయిపోయి ఐఏఎస్ అవ్వడం అనేది చాలా రేర్ కండిషన్స్. బట్ ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే అర్థము వీళ్ళ వెనకాల ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఎన్నో హార్డ్షిప్స్ ఉంటాయి, ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రిజైన్ చేసి కూడా కొంతమంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు. బట్ టుడే ఈజ్ ఎ ఫెస్టివల్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ సెలెక్టెడ్ ఫర్ యూపీఎస్సీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీకు జీవితంలో చాలా చక్కగా మంచి అవకాశాలు వస్తూ ఉండాలి. ప్రభుత్వంలో మంచి కమిటీస్లో అపాయింట్ చేయాలి. దేశానికి ఉపయోగపడే అనేక రికమెండేషన్స్ మీరు తీసుకురావాలి.
అండ్ కార్తికేయస్ అకాడమీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ర్యాంక్ అండ్ లాస్ట్ ర్యాంక్ అని ఏం లేదండి. సో ఎవరికైతే కన్ఫర్డ్ ఐఏఎస్ వస్తూ ఉంటాయో, ఏ ర్యాంక్ వచ్చినా సరే ఐఏఎస్ వస్తే ఆల్వేస్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ ఇస్ ఐఎఫ్ఎస్. సో కాబట్టి ఫస్ట్ కొంతమంది పేర్లు ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ ర్యాంక్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆదిత్య శ్రీవాస్తవ. ఆదిత్య స్టార్ట్స్ విత్ ఏ, చాలా అద్భుతంగా ఉంటుంది పేరు. అండ్ హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి 2629523 హాల్ టికెట్ నెంబర్ తోటి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సీలో అనేక మెంబర్స్ సెలెక్ట్ అయినప్పటికీ ఫస్ట్ ర్యాంక్కి చాలా క్రేజ్ ఉంటుందన్నమాట. బేసికల్గా తినాదాబీ కానివ్వచ్చు, తర్వాత వచ్చినటువంటి ర్యాంకర్స్ అందరూ కూడా, అండ్ తెలుగు ప్రాంతం నుంచి కూడా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. సో దీంట్లో సెకండ్ ర్యాంక్ వచ్చేసి మనకి ప్రధాన్, అనిమేష్ ప్రధాన్ సెకండ్ ర్యాంక్ 6312,512. తర్వాత నెక్స్ట్ ఇలాగ అనన్య రెడ్డి ఇలాగ థర్డ్ ర్యాంకరు. సో ఇలా చాలా వరకు ర్యాంక్స్ కనిపిస్తున్నాయండి. ఒకసారి చూద్దామండి. సో 25, 41 ఇలా పెరుగుతున్నాయి ర్యాంక్స్ అన్నీ కూడా. ఎస్, చాలా షీట్స్ ఉన్నాయి. రైట్, సో ఫైనల్ షీట్స్కి వెళ్తున్నాను. రైట్, లాస్ట్ షీట్కి వచ్చాము. అండ్ ద లిస్ట్ ఈజ్ ఎస్ 1016 ర్యాంక్స్ మహేష్ కుమార్తో ఎండ్ అవుతుంది. దాదాపుగా ప్రభుత్వము 1016 మెంబర్స్కి అయితే ఈ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సో హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ సెలబ్రేషన్స్. మీరే కాదు, మీతో పాటు అందరం కూడా సెలబ్రేట్ చేస్తాము. బికాస్ మీరు దేశానికి కాబోయేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు అండ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్లు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఎంజాయ్ ద మూమెంట్ and do service to the nation. All the best.